నమస్కారం ఈటీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు అమృత్ పథకం కింద 11 నగరాల్లో నీటి సరఫరా వృద్ధిపై తెలంగాణ సర్కార్ దృష్టి 415 కోట్ల రూపాయలతో కేంద్రానికి ప్రతిపాదనలు అమరావతిలో తాత్కాలిక శాసనసభపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సమీక్ష నిర్మాణ వ్యయంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయం మీ ఇంటికి మీ భూమి రెండో విడత నిర్వహణకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ సర్కార్ ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు వరంగల్ ఉప ఎన్నికకు కార్యాచరణపై భాజపా తెలుగుదేశం చర్చలు ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు కార్యాచరణ కమిటీ యుద్ధ విమాన పైలట్లుగా మహిళలకు అవకాశం నియామకాలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర ప్రస్తుత బ్యాచ్ నుంచే ఎంపిక బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అందిన మరో అస్త్రం నితీష్ మాంత్రికుడిని కలిసిన వీడియోతో ముమ్మర ప్రచారం కేంద్రం ప్రకటించిన అమృత్ పథకం కింద తెలంగాణలోని నగరాలు పట్టణాల్లో నీటి సరఫరాను మెరుగుపరిచేందుకు తెలంగాణ సర్కార్ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసింది ఈ మేరకు హైదరాబాద్ మహానగరపాలక సంస్థ పరిధి సహా 7 జిల్లా కేంద్రాలు మరో 3 ప్రధాన పట్టణాల్లో తాగునీటి సరఫరాను పెంచేందుకు 415 కోట్ల రూపాయలతో కేంద్ర పట్టణాభివృద్ది శాఖకు ప్రతిపాదనలు పంపింది ఈ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తే తెలంగాణకు కేంద్రం నుంచి 211 కోట్ల రూపాయలు అందనున్నాయి అమృత్ పథకం కింద అభివృద్ధి చేసేందుకు తెలంగాణ నుంచి కేంద్రం ఎంపిక చేసిన 11 నగరాల్లో తాగునీటి సరఫరాను వృద్ధి చేయడం సహా మురుగునీటి వ్యవస్థను అభివృద్ధి చేసేందుకు వచ్చే 5 ఏళ్లలో 10,848 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని తలపెట్టిన తెలంగాణ సర్కార్ 2015-16 సంవత్సరానికి 11 నగరాల్లో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు అవసరమైన కార్యాచరణను ప్రతిపాదించింది 5 ఏళ్లలో తాగునీటి సరఫరాను మెరుగుపరిచేందుకు 5,413 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని గతంలోనే నిర్ణయించిన తెలంగాణ ప్రభుత్వం 2015-16 ఆర్థిక సంవత్సరానికి 415 కోట్ల రూపాయల వ్యయంతో 11 నగరాల్లో నీటి సరఫరాను పెంపొందించేందుకు ప్రతిపాదనలను కేంద్రానికి పంపింది ఈ మేరకు హైదరాబాద్ మహానగర పాలక సంస్థ పరిధి సహా మహబూబ్ నగర్ వరంగల్ ఖమ్మం నల్గొండ నిజామాబాద్ కరీంనగర్ రామగుండం సూర్యాపేట మిర్యాలగూడల్లో మంచినీటి సరఫరాను ఒకరోజు ఓ వ్యక్తికి 135 లీటర్లకు పెంచేందుకు అవసరమైన ప్రతిపాదనలు కేంద్ర పట్టణాభివృద్ధి శాఖకు పంపింది ప్రస్తుతం ఈ ప్రాంతాల్లో అత్యల్పంగా 65 లీటర్లు అత్యధికంగా 104 లీటర్ల తాగునీరు మాత్రమే సరఫరా అవుతోందని ప్రతిపాదనలో పేర్కొన్న తెలంగాణ సర్కార్ ఈ సరఫరాను 2020 నాటికి 135 లీటర్లకు పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించింది ఈ ప్రతిపాదనలకు పట్టణాభివృద్ధి శాఖ కార్యదర్శి నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆమోదం తెలిపితే తెలంగాణకు కేంద్రం నుంచి 211 కోట్ల రూపాయలు అందుతాయి మిగిలిన మొత్తాన్ని తెలంగాణ సర్కార్ స్థానిక సంస్థలు సమకూర్చుకోవాల్సి ఉంటుంది ఈ 11 నగరాల్లో మురుగునీటి వ్యవస్థ అభివృద్ధికి 5,435 కోట్ల రూపాయలు ఖర్చు చేయాలని తెలంగాణ ప్రభుత్వం గతంలోనే నిర్ణయించింది పాలమూరు రంగారెడ్డి డిండి ఎత్తిపోతల పథకాల పనులు వేగవంతం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి హరీష్ రావు అధికారులను ఆదేశించారు 2 ఎత్తిపోతల పథకాలకు సంబంధించిన సర్వే డిజైన్లు భూసేకరణపై అధికారులతో సమీక్షించిన ఆయన పనులు పూర్తి చేయడానికి ఆయా సంస్థలకు గడువు నిర్దేశించాలని సూచించారు భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు నవంబర్ మొదటి వారంలోగా అంచనాలు పూర్తి చేసి టెండర్కు సిద్ధంగా ఉండాలని మంత్రి స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ శాసనసభ శీతాకాల సమావేశాలు అమరావతిలోనే నిర్వహించాలన్న అభిప్రాయానికి అనుగుణంగా తాత్కాలిక భవన సముదాయం నిర్మాణ వ్యయంపై సభాపతి కోడెల శివప్రసాదరావు దృష్టి సారించారు ఈ మేరకు రహదారులు భవనాల శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన కోడెల ప్రభుత్వం సానుకూల నిర్ణయం తీసుకుంటే పనులను ఎవరికి అప్పగించాలనే అంశంపై చర్చించారు ఎలాంటి విమర్శలకు తావు లేకుండా టెండర్ ప్రక్రియనే అమలు చేయాలనే అభిప్రాయానికి వచ్చారు తాత్కాలిక సభ నిర్వహణ సభ్యుల ఇతర అవసరాలకు కావాల్సిన నిధులపై సభాపతి ఆరా తీయగా హైదరాబాద్ బయట సభ నిర్వహిస్తే సభ్యుల వసతి ఆహారం రవాణా సదుపాయాలను శాసనసభే భరించాలని కార్యదర్శి సత్యనారాయణ సమావేశం దృష్టికి తెచ్చారు ఈ అంశాలు పరిగణనలోకి తీసుకున్న తర్వాత తాత్కాలిక విడిది శీతాకాల సమావేశాలకే కాకుండా బడ్జెట్ సమావేశాలకు కూడా వాడుకునే విధంగా చేపట్టాలని కోడెల అధికారులకు తెలిపారు ఇందుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక సమర్పించి తుది నిర్ణయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబుకే వదిలేయాలని అభిప్రాయానికి వచ్చారు
ఆంధ్రప్రదేశ్లో మీ ఇంటికి మీ భూమి కార్యక్రమం 2వ విడతను నవంబర్ 1 నుంచి నిర్వహించనున్నట్టు ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తి చెప్పారు. భూ వివాదాల పరిష్కారం సహా ఇందుకు సంబంధించిన పత్రాలన్నింటినీ ఇళ్ల వద్దే పట్టాదారులకు అందించేందుకు ఉద్దేశించిన ఈ పథకం తొలి విడతలో తలెత్తిన సమస్యలు పరిష్కరించి 2వ విడతలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా సేవలు అందించేందుకు ఏర్పాట్లు చేసినట్టు కెఈ వెల్లడించారు. తొలి విడతలో ప్రభుత్వ, దేవాదాయ, ఇనాం, ఎస్టేట్, కోర్టు కేసుల్లో ఉన్న సమస్యలు ఎక్కువగా గుర్తించామన్న ఆయన ఈసారి వాటిని పరిష్కరిస్తామని చెప్పారు. ఇప్పటి వరకు 10,70,000 అభ్యర్థనలు వచ్చాయన్న మంత్రి 8,85,000 అభ్యర్థనలను పరిష్కరించే చర్యలు చేపట్టామన్నారు. వివాద రహిత రాష్ట్రంగా మన రాష్ట్రాన్ని చేయాలనే సంకల్పంతో 2వ విడత మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని నవంబర్ 1 నుంచి 15 వరకు జరపాలని చెప్పేసి నిర్ణయించడం జరిగింది. మొదటి దశలో కొంత లోపాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది మాకు చెప్పడం జరిగింది. దాని వలన కొన్ని సవరించి వాటి వివరాలన్నీ కూడా మళ్లీ వెబ్లాండ్ లో కరెక్షన్స్ చెప్పి వాటిని పట్టాదారులకు ముందుగానే అందివ్వడం జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా సాధన కోసం మట్టి సత్యాగ్రహాన్ని ప్రారంభిస్తున్నట్లు ఏపీసీసీ ప్రకటించింది. విభజన హామీల సాధన కోసం ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రానికి చెందిన కేంద్ర మంత్రుల సొంత గ్రామాల్లో సేకరించిన మట్టి, రాష్ట్రంలోని 16,000 గ్రామాల్లో సేకరించే మట్టిని కొరియర్ ద్వారా ప్రధాని నరేంద్ర మోదీకి పంపుతున్నట్లు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ప్రకటించారు. గోదావరి, కృష్ణా, తుంగభద్ర, పెన్నా నదీ జలాలను కూడా పంపి ప్రత్యేక హోదా సాధించే వరకు జనఘోష వినిపిస్తామని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రజల గుండె చప్పుడును ప్రధానమంత్రికి వినిపించేటువంటి ప్రయత్నమే ఈ గుప్పెడు మట్టిని పంపిస్తా ఉన్నాం. ప్రధాన ఉద్దేశం ఒకటే, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలు మొత్తం కోరుకుంటా ఉంది ప్రత్యేక హోదా. అందుకోసం ఈ ప్రయత్నం. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ మధ్య గతంలో ఉన్న వైరాన్ని గుర్తు చేస్తూ ఇటీవల ఓ లేఖాస్త్రాన్ని ప్రయోగించిన భాజపా మరో వివాదాస్పద వీడియోను బయటపెట్టింది. ఈ మేరకు వీడియోను యూట్యూబ్లో విడుదల చేసింది. సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేస్తున్న ఈ వీడియోలో నితీష్ కుమార్ ఓ మాంత్రికుడిని కలిసిన దృశ్యాలున్నాయి. ఆ వీడియోలో నితీష్ వెళ్లిన తాంత్రికుడు లాలూను తీవ్ర పదజాలంతో దూషిస్తున్నట్టు ఉండగా ఈ వ్యాఖ్యలను ఆధారంగా చేసుకుని మహాకూటమిపై భాజపా విమర్శలకు మరింత పదును పెట్టింది. ఈ విమర్శలను తిప్పికొడుతున్న మహాకూటమి నేతలు ఎప్పుడూ తీసిన వీడియో ఆధారంగా భాజపా రాజకీయ లబ్ధికి ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. देखिए, अब लालू यादव कबूतर की बात कर रहे हैं, दारू की बात कर रहे हैं, काली लाल मिर्च जलाने की बात कर रहे हैं, हल्दी की बात कर रहे हैं. तब इनको जनता पर भरोसा नहीं रह गया. अब इनको तंत्र मंत्र इन्हीं पर भरोसा रह गया है. लेकिन पहले दूसरे चरण में बिहार की जनता ने इनको नकार दिया. जनता ने परिवर्तन और बदलाव का मन बना लिया है. कि कोई तांत्रिक, कोई तंत्र मंत्र कर लें, कोई यज्ञ और हवन कर लें, उससे ये दोबारा सत्ता में लौट कर आने वाले नहीं. जब किसी पार्टी की हार सुनिश्चित हो जाती है तभी वो ऐसे पैंतरे और हथकंडों पर का इस्तेमाल करने लगती है. यार कहाँ का वीडियो? जून 2014 का वीडियो जो एकजुटता लालू जी और नीतीश जी पे है, जो जनाधार उनके साथ है, उसमें दरार आ जाए. तो ऐसी स्तरहीन राजनीति से जनता पर कोई प्रभाव नहीं पड़ने वाला. आपके खिलाफ में बोल रहे थे, वो वीडियो वायरल हुआ है के तांत्रिक नीतीश कुमार के सामने. कौन तांत्रिक? हम तांत्रिकों से बड़ा तांत्रिक है. हम कोई तांत्रिक के वैल्यू नहीं देते. चलिए. బీహార్ శాసనసభ ఎన్నికల్లో 3వ విడత పోలింగ్ జరిగే నియోజకవర్గాల్లో ముమ్మర ప్రచారాన్ని చేస్తున్న ప్రధాన కూటములు పరస్పర విమర్శలు, ఆరోపణలకు మరింత పదును పెట్టాయి. పోటాపోటీ బహిరంగ సభలు నిర్వహిస్తున్న ఎన్డీఏ, మహాకూటమి నేతలు అభివృద్ధి, ఆటవిక రాజ్యం వంటి అంశాలపై మాటల యుద్ధాన్ని కొనసాగిస్తున్నారు. బీహార్లో అభివృద్ధి యుగానికి నాంది పలికేందుకు ఎన్డీఏకు అధికారమివ్వాలని భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షా ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. 25 ఏళ్లు పాలన సాగించిన లాలూ, నితీష్ ద్వయం రాష్ట్రాభివృద్ధికి చేసిందేమీ లేదని చప్రా, సివాన్లో నిర్వహించిన బహిరంగ సభల్లో ధ్వజమెత్తారు. ఈ వ్యాఖ్యలను తిప్పికొట్టిన బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ బీహార్ అభివృద్ధి స్థానికుల వల్లే సాధ్యమని, బయట నుంచి వచ్చే నేతలు ఎన్నికల ముందు మాత్రమే మాట్లాడతారని విమర్శించారు. चुनाव की शुरुआत में ही ये स्टेटमेंट किया लालू जी ने, ये चुनाव अगड़ा बनाम पिछड़ा का चुनाव. मैं भी कहता हूं ये चुनाव अगड़ा बनाम पिछड़ा का चुनाव. मगर लालू जी कहते हैं कि अगड़ी जाति और पिछड़ी जाति के बीच में चुनाव है, और मैं कहता हूं अगड़े बिहार और पिछड़े बिहार के बीच में चुनाव करना. आपको पिछड़ा बिहार चाहिए या अगड़ा बिहार चाहिए? अगर अगड़ा बिहार चाहिए तो मोदी जी को एक मौका देना पड़ेगा.
300 जिला सूखे की चपेट में देश में किसी को चिंता नहीं है केंद्र सरकार, उनको चिंता बिहार पर कब्जा कैसे हो। तो नहीं, बाहर से इतना आदमी घूम रहा है, यही बिहार का कल्याण करेगा। बिहार का कल्याण तो जितने बिहारी हैं खुद करेंगे आपस में मजबूत एकता के जरिए। तो हम आप ही से पूछते हैं, बिहार को कौन चलाएगा? बिहारी चलाएगा या बाहरी चलाएगा? तो बिहारी चलाएगा तो हम तो आपके सामने बिहारी खड़े ही हैं, बताया दाया क्या देखें। మహిళలకు సమాన అవకాశాలు కల్పించే దిశలో మరో ముందడుగు పడింది. భారత వాయుసేనలో ప్రత్యక్ష పోరాటానికి వెళ్లే యుద్ద విమానాల్లో మహిళా పైలట్ల నియామకానికి రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. వాయుసేన అకాడమీలోని ప్రస్తుత బ్యాచ్ నుంచే ఇందుకోసం మొట్టమొదటి మహిళా పైలట్ను ఎంపిక చేయనున్నారు. ఇప్పటి వరకు భారత వాయుసేనలో మహిళా పైలట్లు రవాణా విమానాలు, హెలికాప్టర్లు నడపడానికే పరిమితం కాగా యుద్ద విమానాల్లోనూ వారికి చోటు కల్పించనున్నట్టు 83వ వాయుసేన దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎయిర్ చీఫ్ మార్షల్ అరూప్ రాహా వెల్లడించారు. ప్రస్తుతం వాయుసేనలో 1500 మంది మహిళా ఉద్యోగులుండగా అందులో 94 మంది పైలట్లు, 14 మంది నావిగేటర్లు ఉన్నారు. ప్రత్యర్థికి చిక్కితే లైంగిక దాడులు, చిత్రవధకు గురిచేసే అవకాశం ఉందనే కారణంతో మహిళా పైలట్లను గతంలో యుద్ద విమానాలు నడిపేందుకు నియమించలేదు. 2010లోనే పదాతి దళం వాయుసేనలో పూర్తికాల సర్వీస్ కోసం మహిళలకు అనుమతినివ్వాలని ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. వరంగల్ లోక్సభ ఉప ఎన్నికలో ఎన్డీఏ అభ్యర్థి విజయం కోసం ఐక్య కార్యాచరణ రూపొందించాలని భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం నిర్ణయించాయి. ఈ మేరకు హైదరాబాద్లో సమావేశమైన ఇరు పార్టీల నేతలు నవంబర్లో జరగనున్న ఉప ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిని గెలిపించుకునేందుకు సర్వశక్తులు ఒడ్డాలని తీర్మానించారు. భాజపా నేతలు బండారు దత్తాత్రేయ, కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సహా తెలుగుదేశం తెలంగాణ ముఖ్య నేతలు పాల్గొని ఎన్నికల వ్యూహాన్ని రూపొందించేందుకు సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. భాజపా తరపున పేరాల చంద్రశేఖరరావు, తెదేపా తరపున పెద్దిరెడ్డి నేతృత్వంలో సమన్వయ కమిటీ పనిచేస్తుందని భాజపా తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. దేశంలో ఏకైక రాష్ట్రము మహిళా మంత్రివర్గం లేనటువంటి బంగారు తెలంగాణలో మనకే సాధ్యమైంది కేసీఆర్ నాయకత్వంలో. మరి ఈ రోజు విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ లేదు, నిరుద్యోగుల ఇంటికో ఉద్యోగం లేదు, రైతుల రుణాల మాఫీ లేదు, మరి గిరిజనులకు సంబంధించినటువంటి 12% రిజర్వేషన్ లేదు. ఈ రకంగా ఏ వర్గాన్ని తీసుకున్నా కూడా రాష్ట్రంలో అన్ని వర్గాలు పూర్తిగా నిరాశ నిస్పృహలతో అసంతృప్తితో ఉన్నారు. ఈ రోజు మరి ఎన్డీఏ అభ్యర్థిని గెలిపించినట్లయితే తప్పకుండా వరంగల్ అభివృద్ధికి దోహదపడుతుంది. ప్రజల మధ్యన ఇటు భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేసే విధంగా ఇది 2019 ఎన్నికలకు మార్గం సుగమమయ్యే విధంగా కూడా ఉండాలని చెప్పని మేము అందరం భావించుకున్నాం. రాష్ట్ర స్థాయి నుంచి మొదలు పెడితే గ్రామ స్థాయి వరకు కూడా సమన్వయ కమిటీలు వేసుకుని ఒక సమర్థవంతమైన నాయకత్వంతో ముందుకు పోవాలని చెప్పని, సత్ఫలితాలు సాధించాలని చెప్పని మేము సమిష్టిగా నిర్ణయించుకున్నాం. ఒకరి తప్పులు మరొకరు లేవనెత్తకుండా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రుల మధ్య పరస్పర ఒప్పందం కుదిరిందని కాంగ్రెస్ తెలంగాణ నేతలు ఆరోపించారు. ఓటుకు నోటు, టెలిఫోన్ ట్యాపింగ్ కేసుల్లో ఎలాంటి పురోగతి లేకపోవడమే ఇందుకు నిదర్శనమని కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి విమర్శించారు. రాజ్యాంగ ఉల్లంఘనలకు పాల్పడిన ఇద్దరు ముఖ్యమంత్రులకు సయోధ్య కుదర్చడానికే ప్రధాని మోదీ అమరావతికి వచ్చారని ఆయన ఆక్షేపించారు. అటు తెలుగుదేశం పార్టీ అధినేత అయితేమి, ఇటు టీఆర్ఎస్ పార్టీ అధినేత అయితేనేమి చట్టానికి ఎవరు అతీతులు గారు, చట్ట పరిధిలో అందరూ సమానమనే విధంగా మరి ఈ నేరగాలను ఏదైతుందో చట్టపరంగా చేయించవలసిన ఒక బాధ్యత ప్రధానమంత్రిగా మీపై ఉందని చెప్పని నేను విజ్ఞప్తి చేస్తానని చెప్పంటున్నా. ఆర్టీసీ ఛార్జీలు పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. ఈ మేరకు వైకాపా, కాంగ్రెస్, సిపిఎం పార్టీలు రాజమండ్రి, కర్నూలు, విజయవాడ బస్టాండ్లలో నిరసన చేపట్టాయి. ఎన్నికల వేళ ఆర్టీసీ ఛార్జీలు ఎట్టి పరిస్థితుల్లో పెంచబోమని హామీ ఇచ్చిన తెలుగుదేశం సర్కార్ అధికారం చేపట్టగానే ఇచ్చిన హామీని మర్చిపోయిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. రంగారెడ్డి జిల్లా రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ వ్యక్తి ప్రాణాలపైకి తెచ్చింది. రంగారెడ్డి జిల్లా జవహర్ నగర్ పరిధిలోని దేవేందర్ నగర్లో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టిన అధికారులు ఎవరూ లేరని నిర్ధారించుకోకుండానే జేసీబీతో ఓ ఇంటిని కూల్చేశారు. ఆ సమయానికి ఇంట్లో నిద్రిస్తున్న శ్రీనివాస్ అనే వ్యక్తి గోడలు, రేకులు పడి తీవ్రంగా గాయపడ్డారు. అతడి కేకలకు ఉలిక్కిపడిన అధికారులు వెంటనే శ్రీనివాస్ను దమ్మాయిగూడలోని ఆదిత్య ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. ఈ ఘటనపై ఆగ్రహానికి గురైన బాధితుడి బంధువులు రెవెన్యూ అధికారుల తీరును నిలదీశారు. ఈ క్రమంలో వారికి వివరణ ఇచ్చిన షామీర్పేట తహసీల్దార్ పొంతనలేని సమాధానాలు ఇచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ రోడ్డు అది ఆక్రమించుకుంటున్నారని చెప్పేసి చెప్పేటాక నాకు ఇవాళ పొద్దున చెప్పేటాక నేను వచ్చేసి తీస్తుంటే అన్ని ఆయన తీసేసిన, వేరే దగ్గర పోతుంటే వాటర్ ట్యాంక్ చిన్నది తీసేద్దామని తీసేస్తుంటే అది ఆటోమేటిక్లీ అది దాని మీద జేసీబీ అక్కడ తగిలింది.
తగ్గేటాలు లోపల మనిషి ఉన్నాడు తెలియదు, చూడలేదు ఎవరు. ఇది ఆయన మీద పడ్డది. ఇప్పుడు ఆల్రెడీ మంచిగానే ఉన్నాడు పాపం, ఎలాంటి ఏం పెద్ద దెబ్బ తగలేదు. మీరు డిమాలిషన్ చేసేటప్పుడు అక్కడ ఉన్న వాళ్ళకి సమాచారం ఇచ్చి చేస్తారా లేకపోతే సమాచారం ఆల్రెడీ అక్కడ లోపల ఉన్నాడు, అకస్మాత్ జరిగింది, అది వేరే విధం కాదు. మీరు సమాచారం ఇచ్చారు ఆల్రెడీ. ఆల్మోస్ట్ 3 సైడ్స్ పడిపోయింది కదా, అకస్మాత్తుగా తగిలితే అంత మొత్తం పడిపోదా సార్? ఇల్లు మొత్తం పడిపోయింది కదా, అది ఆటోమేటిక్ చేసి వెనకనుక వచ్చేసి అది వేరే తీసేది కూడా ఇది తగిలి. పశ్చిమ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం బాదంపూడి వద్ద అంబులెన్స్ను లారీ ఢీకొట్టిన ఘటనలో 2 ప్రాణాలు కోల్పోగా మరో 3 తీవ్రంగా గాయపడ్డారు. పెనుగొండ మండలం ఏలేటిపాడుకు చెందిన భాస్కర్ రెడ్డి అనారోగ్యం కారణంగా కొద్ది రోజుల క్రితం ఏలూరు ఆశ్రమ్ ఆసుపత్రిలో చేరారు. ఆరోగ్యం కుదుట పడకపోవడంతో స్వగ్రామానికి అంబులెన్స్లో వెళ్తున్న సమయంలో అపసవ్య దిశలో వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ఘటనలో భాస్కర్ రెడ్డి, ఆయన భార్య గంగాదేవి అక్కడికక్కడే మృతి చెందగా 2 బంధువులు, అంబులెన్స్ చోదకుడికి తీవ్ర గాయాలయ్యాయి. విశాఖలో దసరా పండుగకు ముందు రోజు జరిగిన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన ఓ యువకుడు అవయవ దానం ద్వారా 6 ప్రాణాలు నిలబెట్టాడు. విశాఖకు చెందిన హరినాథ్ ఈ నెల 21న సబ్బవరం వద్ద జరిగిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా వైద్యులు బ్రెయిన్ డెడ్ గా నిర్ధారించారు. ఇది తెలిసి శోకసంద్రంలో వెళ్లిన కుటుంబ సభ్యులకు జీవన్ధార ప్రతినిధులు అవయవ దానంపై అవగాహన కల్పించి మరో 6 ప్రాణాలు నిలిపేందుకు సహకరించాలని కోరారు. ఇందుకు హరినాథ్ కుటుంబ సభ్యులు అంగీకరించగా అతడి గుండెను చెన్నై పోర్టిస్ ఆసుపత్రికి తరలించారు. ఇందుకోసం ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా పోలీసుల సాయంతో విమానాశ్రయానికి, అక్కడి నుంచి చెన్నైకి తరలించారు. కాలేయం, మూత్రపిండాలను విశాఖలోని 2 ఆసుపత్రుల్లో రోగులకు అమర్చారు. కళ్లను స్థానిక మొహసిన్ ఐ కేర్ సెంటర్లో భద్రపరిచారు. త్యాగనిరతికి ప్రతీకగా నిలిచే మొహరంను తెలుగు రాష్ట్రాల్లో ముస్లిం సోదరులు భక్తి శ్రద్దలతో జరుపుకున్నారు. హైదరాబాద్లో షియా ముస్లింలు నిర్వహించే మాతం ప్రశాంతంగా జరిగింది. పాతబస్తీలోని డబీర్పురా, బీబీకా అలవా నుంచి పంజేషా, యాకుత్పురా నుంచి చార్మినార్ మీదుగా చాదర్ఘాట్ వరకు సాగిన ఊరేగింపులో నల్లరి దుస్తులు ధరించిన యువకులు, చిన్నారులు పాల్గొన్నారు. త్యాగనిరతికి, బలిదానానికి గుర్తుగా బ్లేడ్లు, కత్తులతో తమను తాము కోసుకుని నెత్తురు చిందించారు. ఈ ఊరేగింపు జరుగుతుండగా డబీర్పురా బీబీకా అలవా వద్ద అంబారీపై బీబీకా ఆలంను ఎక్కించే క్రమంలో ఏనుగు జనంపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో బందోబస్తు నిర్వహిస్తున్న దక్షిణ మండలం డీసీపీ సత్యనారాయణ సహా మరో 4 కింద పడిపోయారు. మావటీలు వెంటనే అప్రమత్తమై ఏనుగును అదుపు చేశారు. తెలంగాణలోని ఇతర జిల్లాలు సహా ఆంధ్రప్రదేశ్లో కూడా మొహరం ఊరేగింపులు నిర్వహించగా ప్రజలు కుల మతాలకు అతీతంగా పీరీలకు మొక్కులు చెల్లించుకున్నారు. నెల్లూరులోని బారా షాహీద్ దర్గాలో రొట్టెల పండుగ మొదలైంది. ఈ ఉదయం సందల్ మాలిక్ ముజావర్ల ప్రత్యేక ప్రార్థనలు చేసి పండుగ ప్రారంభించగా వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులతో దర్గా ప్రాంగణంలో కోలాహలం నెలకొంది. స్వర్ణాల చెరువు వద్ద కోర్కెల రొట్టెలను మార్చుకుంటున్న భక్తులతో రద్దీ నెలకొంది. బారా షాహీద్ సమాధులను దర్శించుకునేందుకు భక్తులు బార్లు తీరారు. ఈ ఏడాది ప్రత్యేకంగా అమరావతి అభివృద్ది రొట్టెను ఏర్పాటు చేశారు. రేపు రాత్రి జరిగే గంధ మహోత్సవానికి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చే అవకాశం ఉన్నందున పోలీసులు పటిష్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఇప్పటికే 1500 మంది పోలీసులను మోహరించారు. కలియుగ వైకుంఠం తిరుమల భక్తజన సంద్రంగా మారింది. ఆదివారం దసరా సెలవులు ముగియనున్న వేళ పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తుండగా సప్తగిరులు యాత్రికులతో నిండిపోయాయి. ఆలయం, క్యూలైన్లు, మహాద్వారం ముందు వసతి సముదాయాలు, నడకదారిలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. సర్వదర్శనం, కాలినడకన వచ్చే భక్తులతో కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నారాయణగిరి ఉద్యానవన ప్రాంతంలో 2 కిలోమీటర్ల వరకు భక్తులు వేచి ఉంటున్నారు. సర్వదర్శనానికి 13, కాలినడకలు వచ్చేవారికి 10, ప్రత్యేక ప్రవేశ దర్శనానికి 3 గంటల సమయం పడుతోంది. భక్తుల రద్దీని అంచనా వేసిన తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు భక్తులకు అన్న ప్రసాదాలను క్యూలైన్ల వద్ద అందజేస్తున్నారు. ఇక ముఖ్యాంశాలు మరోసారి. అమృత్ పథకం కింద 11 నగరాల్లో నీటి సరఫరా వృద్ధిపై తెలంగాణ సర్కారు దృష్టి. 415 కోట్ల రూపాయలతో కేంద్రానికి ప్రతిపాదనలు. అమరావతిలో తాత్కాలిక శాసనసభపై ఆంధ్రప్రదేశ్ స్పీకర్ సమీక్ష. నిర్మాణ వ్యయంపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని నిర్ణయం. మీ ఇంటికి మీ భూమి 2వ విడత నిర్వహణకు సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ సర్కార్. ఫిర్యాదులు స్వీకరించేందుకు టోల్ ఫ్రీ నంబర్ ఏర్పాటు. వరంగల్ ఉప ఎన్నికకు కార్యాచరణపై భాజపా, తెలుగుదేశం చర్చలు. ఉమ్మడి వ్యూహాన్ని రూపొందించేందుకు కార్యాచరణ కమిటీ. యుద్ధ విమాన పైలట్లుగా మహిళలకు అవకాశం. నియామకాలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదముద్ర. ప్రస్తుత బ్యాచ్ నుంచే ఎంపిక. బీహార్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి అందిన మరో అస్త్రం. నితీష్ మాంత్రికుడిని కలిసిన వీడియోతో ముమ్మర ప్రచారం.
న్యూస్ సమాప్తం. నమస్కారం.